హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను ఆలుగడ్డ టమాటా చారు చేస్తున్నాను మాకు లంచ్లోకి. అందుకని కుక్కర్లో చేస్తున్నానండి. అందుకని కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేసి అవి చక్కగా వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు చక్కగా కలిపేసేసుకొని అందులో టమాటాలు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నానండి. అందులో చూడండి, టమాటాలు వేసి బాగా కలిపేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కాసేపు మగ్గనిస్తే చక్కగా టమాటాలు ఉడికిపోతాయి. మెత్తగా ముక్కలు ముక్కలుగా కనిపించదు. ఏ కూరైనా చారు చేసేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. ఆ ముక్కలు అసలు ఏమీ కనిపించవు, చక్కగా కలిసిపోతాయి, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఏ కర్రీలోకైనా టమాటాలు వేసేటప్పుడు కొంచెం ఉప్పు చల్లి పెడితే చక్కగా ఉడికిపోతాయి. చాలామంది టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉంటే తినరు కదా, అందుకని ఇలా చేస్తే బాగుంటుంది. ఇందులోనే నేను కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసాను. ఒక 1.5 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసి కలిపి పెట్టేశాను. కాసేపు అలాగ ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఈ టమాటాలన్నీ చక్కగా ఉడికిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ వేస్తాను ఇందులో. చూడండి, చక్కగా మగ్గిపోయాయి టమాటాలు. ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు బాయిల్ చెయ్యనివ్వండి ఇవి, అవి వేసి బాగా కలిపేస్తున్నాను. బాగా కలిపేసేసి ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా వేయవసరం లేదు. ఇలా వేసి బాగా కలిపేసేసి ఇందులోనే సరిపడా కారం వేస్తున్నాను. సరిపడా కారం వేసాను. ఈ పచ్చిమిర్చి కొంచెము తేజ మిరపకాయలు కాబట్టి అవి బాగా కారం ఉంటాయి కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేసాను, 1 స్పూనే వేసాను. ఇలా బాగా కలిపేసి పెట్టేసుకొని అందులో కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గాక ఆలుగడ్డలు కూడా అందులో ఫ్రై అయినట్టు అవుతాయి. తర్వాత అందులో మనం వాటర్ పోసేసుకొని ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. లేకపోతే వాటర్ ఎక్కువైపోతే బాగోదండి. అందుకనని కొంచెం మనం ఎంత క్వాంటిటీ పొటాటోస్ తీసుకుంటున్నామో, పొటాటోస్ ఆ విధంగా దానికి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ తెప్పించేస్తే సరిపోతుంది. ఆలుగడ్డలు చక్కగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతాయి, కలిసిపోతాయి. అందుకని 2 విజిల్స్ పెట్టాను. ఈ 2 విజిల్స్ పెట్టి ఉడికిస్తే బాగుంటుంది. ఈ ఆలుగడ్డ టమాటా చారు చాలా బాగుంటుందండి. ఇంకా అందులో లవంగాలు, ఇలాచి, చెక్క, గరం మసాలా పౌడర్ వేస్తే ఇంకా ఎన్వి టేస్ట్ వస్తుంది. నేను అలా వేయలేదు, మామూలుగా చేశాను. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. చారు కూడా కొంచెం చిక్కగా ఉంది. అలాగా పెట్టుకోవాలి. ఇందులో నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేశాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.